అందరికీ నమస్కారం. ఈరోజు మా దేవదర్శన్ మా గ్రాండ్ సన్ బర్త్డే. ఆ సందర్భంగా ఈ సన్నివేశం చూడడం జరుగుతుంది. వీళ్ళు ఇతర దేశాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర జిల్లాలకు పోయినా కూడా ఏది సాధ్యం కాదు. ఆ విధంగా ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడం, దానివల్ల అట్లా వ్యవసాయ బంధాలు, ఇటు కుటుంబ బంధాలు అన్నీ బాగా సమకూరినందుకు ఒక కుటుంబ యజమానిగా నేను సంతోషిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా బిడ్డలందరికీ మీ అందరూ ఆశీస్సులు ఉండాలా. ఇదంతా హర్షత్ విహార్ టీము అన్ని ముందు జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నాన్నగారిది కొడుకుది అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బర్త్డే చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవసాయం ఆధారితమైనటువంటి కుటుంబం మాది. వరుసగా మా తాత, మా నాన్న, నేను, మన హర్ష, ఈ విధంగా మా మేఘన సాయి, వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయానికి అనుబంధంగానే ఉండడం జరిగింది. ఈరోజు అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలో రైతు వారీగా ఉండే దాంట్లో గుర్తింపులు చాలా తక్కువ. దాంట్లో ఎంతగానో ఇంత మాత్రం గుర్తింపు, గౌరవాలు ఇవన్నీ ఎలా సాధ్యం అయిందంటే ఈరోజు దగ్గర ఆ అగ్రికల్చర్లో ఎక్కువగా ఫిల్మ్స్లో స్టార్స్ ఉంటారు. సినిమా యాక్టర్లు ఫిల్మ్ స్టార్ అంటుంటారు. ఆ విధంగా అగ్రికల్చర్లో కూడా స్టార్స్ లాగా మేము ముందుకు తీసుకోవడం జరిగింది. ఇది ఏం మా గొప్పతనం ఏం కాదు, ఇది మా తల్లిదండ్రులు నేర్పించిన ఆ నడవడిక క్రియేటింగ్. ఎందుకంటే ఈరోజు నేను కానీ వాళ్ళని చూసి ప్రేరణ ఈ విధంగా పల్లెల్లో ఉండి వ్యవసాయం చేయాలని అనుకోవడం నేను నిర్ణయించడం జరిగింది. ఒకే ఒక బిడ్డ అయినప్పటికీ కూడా తర్వాత మా పిల్లలు కూడా వాళ్ళు కూడా ఆ విధంగానే ఆ సామాజిక దృక్పథంతో వాళ్ళు కూడా మన సొంత ఊర్లు, సొంత పొలాలు ఇది ఉండడం జరిగింది. ఈ రోజుల్లో ఎక్కువగా యువతరం అంటే ఇప్పుడుండే టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడడం లేదు. ఏంటంటే వ్యవసాయం అన్నా ఇష్టపడడం లేదు. పల్లెటూరులో పల్లె వాసాలు, పట్టణ వాసాలు అంటారు. ఆ విధంగా పల్లె వాసాల్లో ఉండాలని ఇష్టపడటం లేదు. ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఆ కుటుంబ బంధాలకు కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇటు మిస్ అవుతున్నారు. కానీ మాకు మా తల్లిదండ్రులు నేర్పించిన నడవడికి కానీ ఇటు మా పిల్లలు వాళ్ళు కూడా ఎంతో వినయ విధేయతగా ఆఖరానికి మా చిన్నోడు దేవదర్శి ఉంటాడు. వాడు కూడా ఎగిరి అసలు అదే తల్లిదండ్రుల కాడ ఉండేది కష్టం, అవ్వాతాత కాడ ఇంకా కష్టం. వాళ్ళు చేస్తే ఎవరి కనుక నేరుగా వచ్చేసి కలపడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడుండే రోజుల్లో కుటుంబాలు చిన్న భిన్నంగా వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయిన సందర్భాల్లో ఒక 40 ఏళ్ల ముందున్న ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది ఇప్పుడు పూర్తిగా లేదు. మా అదృష్టం ఏందో మాకు భాగ్యం కలిగింది. అందరూ ఒకే దగ్గర చేయడం జరుగుతూ ఉంది. ఇంకో సంగతి ఏంటంటే మా మనవడు దేవదర్శనం ఇప్పుడు నాది రెండు ఒకే పుట్టినరోజు. ఇప్పుడు దాకా ఆ పుట్టినరోజులో పాల్గొనడం జరిగింది. అదేంటంటే అది తాత పాత్ర హోదా, అది అందువల్ల జరిపింది. తల్లిదండ్రుల దృష్టిలో ఎప్పుడు బిడ్డలు చిన్నవాళ్ళు, అందువల్ల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఈ విధంగా ఈ గెటప్లో రావడం జరిగింది. ఏది ఏమైనా అందరూ బాగుండాలి, అందులో ఉండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.